ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యాకాండలో ఫిఫ్త్ సర్గలో 53 శ్లోకా నుంచి రాముడు లక్ష్మణుడితో సీతతో కలిసి ఎప్పుడైతే ఆ వనవాస ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చేస్తున్నాడో వీళ్ళ వెనకాల కూడా ఆ పురవాసులు కొంతమంది రాముడి మీద ప్రీతితో వాళ్ళనే అనుసరించి వచ్చేశారు. ఇక్కడ రాత్రి నిరాహారిగా ఉండి రాముడు సీతా సహితంగా ఆ వృక్షాల ఆకుల్ని కింద పరుచుకుని అక్కడ నిద్రపోతే లక్ష్మణుడు సుమంత్రుడితో వాళ్ళకి కాపలా కాస్తున్నాడు ధనుర్ధారి అయి. పౌరాः సర్వే సమాగత్య స్థితస్తస్య విధూరతః శక్తా రామం పురం నేతుం నోచేత్ గచ్చామహి వనం. వీళ్ళు ఆ జనులందరూ కూడా ఎవరైతే రాముణ్ణి అనుసరించి అక్కడికి వచ్చారో వాళ్ళు అందరూ కూడా ఆ సమీపానికే అయితే చేరుకున్నారు. అంతటా వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. అంటే నిజంగా మనం ఆయన్ని ఒప్పించి మళ్ళీ తిరిగి అయోధ్యకి తీసుకెళితే ఆ సమర్థత మనకుండి ఆయన్ని ఒప్పించగలిగితే సరే సరి. లేకపోతే మనం కూడా రాముడితో అడుగులకే వెళ్ళిపోదాము అని ఒక నిర్ణయానికి వచ్చేశారు. इति निश्चयमाज्ञाय तेषां रामोऽति विस्मितः नाहं गच्छामि नगरमेते वै क्लेशभागिनः. వారి దృఢ నిశ్చయాన్ని తెలుసుకున్న శ్రీరాముడు ఆశ్చర్యానికి లోబడుతూ వెంటనే నేనా నగరానికి తిరిగి వెళ్ళునుగాక వెళ్ళను. నాతో మీరు వనాలకి వస్తే మీకు ఇంకా కష్టాలు పాలైపోతారు. ఆ కష్టతరమైన జీవనాన్ని మీరు గడపలేరు అని వాళ్ళకి చెప్పాడు. భవిష్యంతీతి నిశ్చిత్య సుమంత్రామిదమబ్రవీత్ ఇదానిమేవ గచ్చామః సుమంత్ర రథమానయ. అయితే వీళ్ళు ఎంత చెప్పినా, ఎందుకంటే భక్త వాత్సలుడు కాబట్టి పరమాత్మ ఏం చేశాడు, భక్తుల్ని ఉద్ధరించటానికే, పైగా వాళ్ళకి ఆ కష్టాన్ని తొలగించడానికి ఒక కార్యాని కోసం మానవ అవతారంలో వచ్చాడు కాబట్టి తన కార్యం తనకి తెలుసు కాబట్టి ఇది పరమాత్మకి సులభతరం, కానీ అందరికీ ఇది చాలా కష్టతరము. పైగా సత్యసంధుడుగా ఉండాలి అంటే మళ్ళీ నగరానికి తిరిగి వెళ్ళలేడు. ఈయన్ని నమ్ముకొని వీళ్ళందరూ వచ్చేస్తే వీళ్ళందరికీ కష్టప్రాయంగా అయిపోతుంది కాబట్టి వెంటనే ధర్మ సంకటాన్ని క్షణకాలంలో ఆలోచించి ఆ రాత్రి సమయంలోనే, అంటే వీళ్ళందరూ నిద్రించి ఉండగానే తెల్లవారుజామునే లెగటము, సుమంత్రుడితో ఇప్పుడే మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం అందుకుని త్వరగా రథాన్ని తీయి అన్నాడు. భవిష్యంతీతి నిశ్చిత్య సుమంత్రామిదమబ్రవీత్ ఇదానిమేవ గచ్చామః సుమంత్ర రథమానయ ఇత్యాజ్ఞప్తః సుమంత్రోऽపి రథం వాహేర యోజయత్ ఆరుహ్య రామః సీతా చ లక్ష్మణోऽపి యుయుర్ధృతం. రథం తీయమని చెప్పగానే సుమంత్రుడు కూడా రాముడాజ్ఞకి తగ్గట్టుగా చేశాడు. వెంటనే ఆ రథానికి అశ్వాలు అన్నిటినీ పూనిచ్చాడు. దాని మీద సీత, రామ, లక్ష్మణులు ముగ్గురు ఎక్కారు. వెంటనే పయనాన్ని కొనసాగించారు. అయోధ్యాభిముఖం గత్వా కించిద్ దూరం తతూయుః తేపి రామమృతృష్ట్వేవ ప్రాతురుత్థాయ దుఃఖితాః. అయితే వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇప్పుడు రథం వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుందంటే దాన్ని అక్కడ మార్గం వెళ్ళేటప్పుడు తెలిసిపోతూ ఉంటుంది, ఇటు పక్క నుంచి వీళ్ళు ప్రయాణం చేశారు అని. అందుకని ఏం చేశాడు రామ్ అంటే వీళ్ళకి ఇంకా ఇక్కడతో చాలు, పైగా వీళ్ళకి కష్టప్రాయమైన జీవితం ఎందుకు అని మళ్ళీ ఈ రథం గుర్తులు చూసుకునన్నా వీళ్ళు వచ్చేస్తారేమో అని చెప్పి ఈ రథాన్ని మళ్ళీ అయోధ్య వైపుగా వెళ్ళమని చెప్పాడు. కొంత దూరం అయోధ్య వైపుగా వెళ్ళిన తర్వాత మళ్ళీ అటు నుంచి వనాలకి వెళ్ళేలాగా దారి మరల్చమని చెప్పాడు రాముడు. ప్రాతకాలంలో వీళ్ళందరూ పడుకునుండగానే లెగటం వెళ్ళిపోవటం అన్నీ జరిపోయినాయి. వీళ్ళు లేచారు. వీళ్ళు మేలుకొని చూసి రాముడు ఎక్కడా అని చూస్తే ఎక్కడా కనిపించట్లేదు. మళ్ళీ దుఃఖానికి లోబడిపోయారు. రథనేమి గతం మార్గం పశ్యంతస్తే పురం యుయుః హృది రామం ససీతం తే ధ్యాయంతస్తస్తురత్వనం. రథచక్రాలు జాడలు చూడటానికి మొదలుపెట్టారు. మళ్ళీ ఇవి అయోధ్య వైపే వెళ్ళాయి అనుకుని ఆ హృదయంలో సీతారాముల్నే ధ్యానించుకుంటూ వాళ్ళలాగా ముందుకి వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ అయోధ్యకే చేరుకుని అక్కడే నివసించటం మొదలుపెట్టారు. సుమంత్రోపి రథం శీఘ్రం నోదయామాస సాదరం స్పీతాన్ జనపదాన్ పశ్యన్ రామ సీతా సమన్విత.
ఇలా వీళ్ళు ప్రయాణం కొనసాగించి వెళ్ళిపోతూ ఉంటే సుమంత్రుడు చాలా త్వరగా తీసుకెళ్ళిపోతున్నాడు. సాధారణంగా రథాన్ని ముందుకి నడిపాడు. రాముడు సీతాలక్ష్మణ సహితుడై సర్వ సమృద్ధిగా ఆ జానపదులను చూసుకుంటూ అక్కడ అన్నీ దాటుకుంటూ మొత్తానికి గంగా తీరానికి చేరుకున్నాడు. గంగాతీరం సమాగచ్చ శృంగవీరా విధూరతః గంగాం దృష్ట్వా నమస్కృత్య స్నాత్వా సానందమానసః. గంగా తీరం దగ్గర శృంగవేరపురము అని ఉంది. అందుకే దాని దగ్గరికి తీర్చుకుని గంగని దర్శించుకున్నారు. గంగకి నమస్కరించుకున్నాడు. చాలా ఆనందంగా అక్కడ స్నానాలు చేశారు. शिञ्चुपावृक्षमूले सा निशसाधा रघुत्तमः ततो गुहो जनैः श्रुत्वा రామఘమ మహోత్సవం. అయితే అక్కడ స్నానాలు ఇవన్నీ చేసుకున్నారు. అవన్నీ చేసుకున్న తర్వాత రఘువంశ దీపకుడైన శ్రీరాముడు చించుపా వృక్షం నీడ దగ్గర కూర్చునున్నాడు. ఆ సమయంలో గుహుడికి వీళ్ళు వస్తున్నట్టుగా తెలిసింది. వెంటనే తన జనుల ద్వారా రాముడొక్క రాకను విన్న వెంటనే, ఎందుకంటే గుహుడు రాముడికి స్నేహితుడు, అందుకుని గుహుడు రాముడికి స్వాగతాలు పలకాలి అని చెప్పి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. సఖాయ స్వామినం ద్రష్టుం హర్షత్తూర్ణం సమాపతత్ ఫలాని మధుపుష్పాది గృహీత్వా భక్తి సంయుత. రాముడు రాక వార్త వినగానే వెంటనే తన సకుడు వస్తున్నాడు, తన స్వామి వస్తున్నాడు, ఆయన్ని దర్శించుకోవచ్చని చాలా ఆనందంలో గుహుడు భక్తితో మధురమైన ఫలాలు, తేనెలు, పుష్పాదులు ఇవన్నీ కూడా మొత్తంగా వాళ్ళతో పరివారాన్ని మొత్తం తీసుకుని అవన్నీ తీసుకుని వస్తున్నాడు. రామస్యాగ్రే వినిక్షిప్య దండవద్ ప్రాపత్తద్భువి గుహముత్థాప్య తం తూర్ణం రాఘవ పరిష్వజనే. ఇలా ఎప్పుడైతే గుహుడికి అవన్నీ తీసుకుని వెంటనే రాముణ్ణి కలుసుకోవాలని ఆయన దగ్గరికి రాగానే సాష్టాంగ దండ ప్రణామాలన్నీ చేసేశాడు రాముడికి. రాముడు వెంటనే అతన్ని లేవనెత్తి తన్ని కౌగిలించుకున్నాడు, తన స్నేహంని వ్యక్తపరుస్తూ. సంపృష్ట కుశలో రామం గుహః ప్రాంజలిరబ్రవీత్ ధన్యో అహమద్య మే జన్మ నైషాదం లోకపావన. వెంటనే శ్రీరాముడు కుశలాన్ని అన్ని అడిగిన తర్వాత గుహుడు కూడా చేతులు జోడించి, లోకపావన, నేను నిజంగా ధన్యుణ్ణైపోయాను, నా ఈ నిషాద జన్మ కూడా సఫలమైపోయింది. ఎందుకంటే నిజంగా అందరి దర్శనం అన్ని వేళలా కలుగుతుందా అంటే కొన్ని కారణాల చేత ఎప్పుడూ మనకు ఆ దర్శనం అన్నది లభించదు. కానీ నేను ఊహించిన సమయంలో నాకు నిజంగా బాగా కావాల్సింది, నాకు శుభాలు చేకూర్చేటువంటి దర్శనం నాకు లభించినప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే పరమానందానికి లోబడిపోతూ ఉంటాం. అలాగే అందుకే ఇక్కడ నిషాదుడు కూడా నా జన్మ సఫలమైపోయింది రాముడొక్క రాకతో అన్న భావాన్ని వ్యక్తపరిచాడు. బభూవ పరమానందః స్పృష్ట్వా తేంగం రఘుత్తమ నైషాధరాజ్యమేతత్తే కింకరస్య రఘుత్తమ. మీ శరీర స్పర్శ వలన నేను పరమ ఆనందాన్ని పొందాను. ఇక్కడ శరీర స్పర్శ వల్ల ఆనందం ఏమొస్తుంది అంటే కొన్ని జరుగుతాయి. ఎలా అంటే మనకి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని చెప్తాం. శుద్ధంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళ నోటి నుంచి ఒక మాట వచ్చినా సరే అది మనకి బాధని తొలగిస్తూ ఉంటుంది. వాళ్ళని పట్టుకున్నా చాలా, స్పర్శ చాలు, దర్శన చాలు, వాళ్ళని చూడటం చాలు. అందుకే మనకి చాలా పురాణ ఇతిహాస గాథల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. ఏమంది? నాలో ఎన్ని గుణాలు ఉన్నప్పటికి కూడా అవి దుర్గుణాలే అయి ఉండొచ్చు. కాకపోతే నేను స్వతహాగా నేను చెయ్యలేను. నేను చేయటానికి కూడా నా మనసు అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే అది కష్టం కదా! ఎందుకు కదా! నాకు అనిపిస్తుంది. కాకపోతే ఎలా క్రమేణా ఉద్ధరింపబడతావు అంటే ఇలాంటి సత్పురుషులు అంతరంగికంగా, బాహ్యంగా కూడా శుద్ధంగా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎప్పుడూ నిత్యము నిరంతరము కొన్ని క్రతువులు చేసుకుంటూ సాధనలాగా సిద్ధి పొందే స్థితిలో ఉంటారు. అందుకని వాళ్ళని దర్శించినంత మాత్రాన, వాళ్ళని స్పర్శించినంత మాత్రాన, వాళ్ళు మాట్లాడినంత మాత్రాన, అయి నేను శ్రవణం చేసినంత మాత్రాన కూడా నాకు ఆనందం కలుగుతుంది. అలాగే వ్యక్తపరచాడు. అందుకే మీ శరీర యొక్క స్పర్శ వలన నేను పరమ ఆనందాన్ని పొందాను ఓ రఘువర, మీ దాసుణ్ణి, నా ఈ నిషాధరాజ్యం అంతా కూడా నీదే అన్నాడు. త్వద్దీనం వసన్నత్ర పాలయాస్మాన్ రఘుద్వః
ఆగచ్చయామో నగరం పావనం కురు మీ గృహం. నా నగరానికి వచ్చావు, దీన్ని పావనం చేశావు, అలాగే నా గృహానికి కూడా రా, నువ్వు ఇక్కడే ఉండయి దీన్నంతా నువ్వే పరిపాలించు, నా గృహాన్ని కూడా పావనం చెయ్యి, నా ఇంటికి రా అన్నాడు. గృహాన ఫలమూలాని త్వదర్థం సంచితాని మే అనుగృహీష్వ భగవన్ దాసస్తేహం సురోత్తమ. దేవా, నీకై సేకరించి ఈ పళ్ళన్నీ ఇక్కడి నుంచి తీసుకొచ్చాను, అందుకే దేవోత్తమ, నేను నీ దాసుని కాబట్టి నా మీద కృపించి ఈ నా ప్రార్థనని మన్నించి వినువు, స్వీకరించు అన్నాడు. రామస్తమాహ సుప్రీతో వచనం శృణు మే సఖే, నవేక్షామి గృహం గ్రామం నవవర్షాని పంచచ. ఓ రఘుత్తమ, నా రాజ్యాన్ని నీకు స్వాధీనం చేస్తున్నానంటే ఇంకా నీది, నేనే నీ వాడిని, ఇదంతా కూడా నీదే అని ప్రేమతో పలికిన గుహుడు మాటలకి రాముడు స్నేహంగా, ఓ మిత్రమా, నా మాటలు విను అని చెప్పి, నేను 14 ఏళ్ళు ఏ గ్రామాన్ని కానీ ఏ గృహాల్లో కానీ నేను ప్రవేశించలేను అంటే ఎందుకు ప్రవేశించలేడు? వనవాసం చేస్తానని మాట ఇచ్చాడంటే ఆ ధర్మానికి కట్టుబడి ఉండాలంటే మాట ఇవ్వటం అంటే ఏంటి? నన్ను ఎవరు చూడలేదు కదా, నేను ఎవరికైతే చెప్పానో వాళ్ళు ఇక్కడ లేదు కదా, నేను ఎట్లా అన్నా చేసుకోవచ్చు కాదు. ప్రతిదానికి సాక్షిగా ఏంటి? నీ మనస్సే నీకు సాక్షి. ఒక మాట నువ్వు ఇచ్చావంటే, ఒకటి చేస్తానని నువ్వు అనుకున్నావంటే అది అలానే చేయాలి. కాకపోతే ఈ చేసే క్రమంలో పక్కన వాళ్ళు ఏం బాధించక్కర్లే, దాన్ని వ్యక్తపరిచే విధానం బట్టి కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ నేను 14 ఏళ్ళు ఏ గ్రామంలో కూడా ఏ గృహంలో కూడా ప్రవేశించలేను, ఎందుకంటే ఈ వనవాస దీక్ష తీసుకుని ఉన్నాడు కాబట్టి. దత్తమన్యేన నో భుంజే ఫలమూలాది కించన, రాజ్యం మమేతత్తే సర్వం త్వం సఖా మే అతివల్లభ. అందుకే ఇక్కడ నువ్వు తీసుకొచ్చిన అదులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నేను తినను అంటే, అవి తినచ్చు కదా, ఈ వనవాస దీక్ష అయితే ఫలాలు అవి దొరికినవి తినచ్చు కదా అంటే, ప్రతిదానికి మళ్ళీ నియమాలు పాటించాలి. ఎప్పుడు పడితే అప్పుడు దొరికే కదా, ఉన్నాయి కదా అని తింటాలు కూడా ఉండవు. అందుకే వీటినన్నిటినీ కూడా నేను స్వీకరించలేను. ఈ రాజ్యమంతా కూడా నాదే, నువ్వు నావాడివే, కానీ నీవు నాకు అత్యంత ప్రియసకుడువే, అందుకే అని బదులు పలికాడు శ్రీరాముడు. వటక్షీరం సమానయ్య జటా ముకుటమాధరాత్, బబంద లక్ష్మణేనాద సహితో రఘునందన. తర్వాత రాముడు అక్కడ మర్రిపాలు తెప్పించి ఆ కేశ పాసాలని అన్నీ కూడా అద్దుకుని లక్ష్మణుడితో సహా జటాజూటమున జటా మకుటాన్ని ఆధారంతో ధరించాడు, అంటే ఆ జుట్టుని బంధించి పెడతారు. జలమాత్రం తు సంప్రాశ్య సీతయా సహ రాఘవః, అశ్రుతం కుశపర్ణాద్వేహ శయనం లక్ష్మణీనహి. అంతేకాకుండా సీతా సమేతంగా ఆ నీటిని మాత్రమే తాగి రాముడు అంతటా లక్ష్మణుడు కూడా ఆ కుశపత్రాలు అంటే ఆకులు గడ్డినే దర్భల్ని అక్కడ పడుకోవటానికి వీలుగా దాన్ని పరుపులాగా చేసి ఆకులు పడుకోవటానికి దుప్పట్లాగా పరిచినట్టుగా పరిచి అన్నీ ఏర్పరిచాడు లక్ష్మణుడు. ఉవా సా తత్ర నగర ప్రసాదగ్రే యథా పురా సుష్వాప తత్ర వైదేహ్య పర్యంక ఇవ సంస్కృతి. ఈ అయోధ్య నగర ప్రసాదములు చక్కగా అంటే హంసాలతో అంత మెత్తగా అటువంటి ఉన్నవన్నీ కూడా భోగాల్ని వీడి ఇప్పుడు పరుపుగా ఏం చేసుకున్నాడంటే ఆ కుశగ్రాస మీద పడుకుంటున్నాడు. దీన్ని కూడా ఆనందంగా అంటే జీవితంలో సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. సుఖాన్ని స్వీకరించినట్టుగా దుఃఖాన్ని మనం స్వీకరించలేము. కాకపోతే ఏవైనా సరే సాగరంలో అలల్లాగా వచ్చిపోయాయి, ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం కాదు. కాకపోతే ఈ శరీరం కూడా వదిలేయాలి. కాకపోతే ఏ పరమ సత్యాన్ని నువ్వు పట్టుకోవాలి అంటే, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నాకు ఏదైనా సరే నా మంచికే ఇస్తున్నాడు పరమాత్మ, దానికి మళ్ళీ నేను బెంబేలెత్తిపోయి కాకుండా ప్రతిదీ మహాప్రసాదంగా స్వీకరిస్తూ పైగా అన్ని సమర్పణ భావంతో ఉంటూ అన్నీ ఆస్వాదిస్తూనే ఉండిపోవాలి. దీనికి అతిగా బాధపడటం కానీ దానికి అతిగా సంతోషపడటం కానీ నేను చెయ్యకూడదు. అందుకే ఒక జీవితాన్ని అక్కడ జీవించి చూపించి అలా నువ్వు చేసుకుంటే ఈ సంసారం అన్న భవసాగరంచి నువ్వు తేలిగ్గా బయటపడతావు, లేకపోతే బంధనాల్లోనే చిక్కుకుంటావని చాలా చక్కగా చూపించాడు. అందుకు దాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. అటువంటివి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇది సుఖాన్ని ఇవ్వని పోయేసరికి అయినా సుఖంగానే భావించి తన భార్య అయిన సీతా సహితంగా దాని మీద పడుకున్నాడు రాముడు. తతో విధురే పరిగృహ్య చాపం సభానా తునీరద్ధనుః స లక్ష్మణః,
రరక్షా రామం పరితో విపశ్యన్ గుహేన సార్ధం ససరాసనేన. రాముడు సీతతో అలా పవలిస్తూ ఉంటే వారికి దగ్గరలోనే ధనుర్బాణాలు అవన్నీ ధరించి ఉన్న లక్ష్మణుడు ఆ గుహునితో పాటుగా అన్ని వైపులా చూస్తున్నాడు, పరికించి సీతారాములకి కాపలా కాల్స్తూ, అంటే కంటికి రెప్పలా చూసుకున్నాడు. రాముడికి కష్టతరమైన జీవితమైనా సరే రాముడి పక్కన లక్ష్మణుడు ఉన్నాడు. అంతకన్నా కష్టతరంగా అంటే నిద్రపోకుండా అనుక్షణము రాముడిని సేవించుకుంటూ వాళ్ళకి ఎక్కడ ఏమీ రాకుండా కూడా అంతలాగా వాళ్ళ పక్కనే ఉన్నాడు. కష్టం వచ్చినప్పుడు మన పక్కన ఎవరుంటారు అన్నది చాలా ముఖ్యము. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఆ సమయంలో మనకి కష్టం తొలగటమే కాకుండా ఆ సమయం నుంచి కూడా బయటపడేలాగా మనకి మనోధైర్యాన్ని అన్నీ కూడా వాళ్ళు ఇవ్వగలిగిన వాళ్ళు. మనల్ని ఇంకా భయానికి లోబడిపోయేలాగా చేసి ఉన్నయన్ని మళ్ళీ అస్తవ్యస్తంగా చేసుకుని ఇంకా దిగజారే స్థితికి మనం వెళ్ళనివ్వకుండా ఆందోళన నుంచి బయటపడేవాడై ఉండాలి. దీనికి మూలం మళ్ళీ మనం ఎటువంటివి చేస్తున్నామో మన భావాలు ఎలా ఉంటున్నాయి దానికి కారణంగానే అవుతాయి. ఇక్కడ మళ్ళీ పరమాత్మకు వీటితో సంబంధం లేదు. లీలలుగా చేస్తున్నాడు, ఒకదానికి లోబడినట్టుగా ఏదో కష్టం వచ్చినట్టుగా ఇంకోటేదో అవుతున్నట్టుగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడూ సచ్చిదానంద ఘన పరబ్రహ్మ రూపంలో చాలా స్థిరంగా ఉంటాడు. చంచలత్వానికి లోబడ్డు వికారరహితంగా ఉన్నవాడు కాబట్టి. నిర్గుణుడైనప్పటికీ కూడా సగుణ రూపంలో వ్యక్తపరుస్తూ ఉద్ధరించడానికి వచ్చినవాడు కాబట్టి లీలలు చేస్తున్నాడు. ఆ లీలా మానుష రూపంలో తను చేసేవన్నీ కూడా అందుకే ఒక నామాన్ని ఉచ్చరించిన దాన్ని లీలల్ని మనం స్మరించినా ధ్యానించినా కూడా ఎందుకు నీకు మంచి చేస్తుంది అంటే మంచి. ఎన్నిసార్లు విన్నా అది నీకు మంచే చేస్తుంది. చెడు తలంపులు నీలో రానివ్వకుండా ఈ మంచి నిన్ను మళ్ళీ కవచంలా ఆదుకుంటుంది. ఆ స్పృహలో ఉండాలంటే భక్తి శ్రద్ధతో స్వల్పంగా చేసిన భక్తిలో శ్రద్ధలో లోపం లేకుండా పట్టుకుంటే నీకుది సాధ్యం కాంది ఏదీ లేదు. ఎందుకంటే సర్వానికి మూలమైన వాడిని నువ్వు పట్టుకోవటం నేర్చుకుంటే ఆయనకి సాధ్యం కాంది ఏంటి, ఆయన తీయలేనిది ఏంటి. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యాకాండలో 5th సర్గ సంపూర్ణం.